ఈరోజు మన హస్తినాపురంలో మన బంజారా సోదరులు, నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ములు, అన్నలందరూ కూడా ఈరోజు మన సేవలాల్ మహారాజ్ గారి జయంతి 283వ జయంతి చేస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తా ఉన్నాను. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అందరూ కూడా. ఎందుకంటే నాడు ఒక 287 సంవత్సరాల క్రితమే మా జాతి కోసం, జాతి ఐక్యత కోసం, జాతి ప్రఖ్యాతి కోసం సంత్ సేవలాల్ మహారాజ్ గారు నాడు పశువులు మేపుకుంటా దేశ దేశం తిరిగి, గ్రామ గ్రామం తిరిగి, తండా తండా తిరిగి బంజారులంతా ఐక్యంగా ఉండాలి, బంజారుల జాతిని ఇంకా ప్రఖ్యాతించాలని చెప్పేసి ఆనాడు సేవలాల్ మహారాజ్ గారు చేసిన సేవ చాలా పెద్ద గొప్పది. అందుకోసం ఈనాడు సేవలాల్ మహారాజ్ గారి జయంతి చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో సేవలాల్ జయంతికి ₹1 ఇస్తే ఈ ప్రభుత్వం 2 కోట్లు ఇస్తా ఉన్నది ఈసారి. అదేవిధంగా సేవలాల్ గారి విగ్రహం కూడా పెద్దగా పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. మొన్న సమ్మక్క సారక ఏదైతే ఉన్నదో అక్కడ 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఒకటే రోజు మార్చి 15 రోజు ఒకటే రోజు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నది. కాబట్టి సెలవు దినం ప్రకటించాలి. మార్చి 15 నాడే ఈ తెలంగాణ మొత్తంలో యావత్ భారతదేశంలో సేవలాల్ మహారాజ్ ఒకటే రోజు చేయాలని చెప్పి మేము నిర్ణయిస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా మన మధ్య మడుగులో ల్యాండ్ చూసినాం. కొంతమంది మన సోదరులు హైదరాబాద్లో కావాలంటారు. ఎక్కడ మంచిగా ఉంటుంది అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక 200 నుంచి 300 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టాలని, మైదాన ప్రాంతంలో గిరిజనులందరూ ఖర్చు పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ సేవలాల్ మహారాజ్ గారి జయంతి గొప్పగా జరుపుకోవాలి. మనం అందరం కూడా దళిత బిడ్డలందరూ ఐక్యంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో మనం అందరం బంజారులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మన బిడ్డలకు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన భాష నేర్పించాలి. గోరుబోలి అనేది మొత్తం ఒకటే బోలి ఉంటుంది. ఈ గోరు బోలి అనేది ఒకటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో మన బోలి ఒకటే ఉంటుంది. మన భాష మన పిల్లలు నేర్పించాలి, మన సాంప్రదాయం చెప్పాలి, మన ట్రెడిషనల్ చెప్పాలి. పేటియా కాళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రెడిషనల్గా మన శివనాగిరెడ్డి గారు ఒక ఆయన వచ్చినాడు, ఆర్కియాలజీ. ఆయన మొత్తం మన బంజారుల జాతి ఎప్పుడైతే నాటి నుంచి నేటి వరకు ఎట్లా ఉన్నదో మన ప్రఖ్యాతి, మన ట్రెడిషనల్ మొత్తం పుట్టిబడేలా ఒక విగ్రహం చేయాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏం చూస్తున్నది, మనందరం సోదరులందరూ ఐక్యంగా ఉండి మనం దీన్ని గర్వంగా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది తెలియజేస్తూ ముగిస్తున్నది. జై హింద్.